జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు రాబోయే 6 నెలల పాటుగా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, సో ఏ విధమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుందో సవివరంగా చూద్దామండి. గురు, శని, రాహు, కేతు గ్రహాల యొక్క స్థితి ఎప్పుడు కూడా పరిశీలించాలి ఇట్లాంటి ఫలితాల కోసం. సో గురుగ్రహము ఒక్కో రాశిలో ఒక సంవత్సరంగా ఉంటారండి. 15 మే నుండి గురుగ్రహం 7వ స్థానాన్ని వదిలి 8వ స్థానంలోకి వచ్చారు. సో ఆయన ఏంటంటే ఈ 6 నెలల పాటే కాకుండా మే 2026 వరకు కూడా మిథునంలోనే ఉంటారు. మీ యొక్క రాశికి, మీ యొక్క లగ్నానికి 8వ స్థానం అవుతుంది. శనిశ్చరుడు మీకు ఏప్రిల్ 1వ తారీఖున 5వ స్థానంలోకి వెళ్ళిపోయారు. అర్ధాష్టమ శని మార్చి 31తో అయిపోయిందండి. కాకపోతే మధ్యలో ఈ యొక్క శనిశ్చరుడు 13 జూలై నుండి 25 నవంబర్ వరకు కూడా ఆయన కాస్త వక్రీకరించి ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో చతుర్థాన్ని టచ్ చేస్తారు. రాహువు మీనాన్ని వదిలి చతుర్థ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశికి వచ్చారు. చతుర్థం అంటే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. సో 4వ స్థానానికి వచ్చారు. ఈ యొక్క కేతు గ్రహం ఏంటంటే కన్యరాశిని వదిలి దశమ 10వ స్థానం అయినటువంటి సింహరాశిలో స్థితి పొందారు. రాహుకేతులు 1.5 సంవత్సరం పాటుగా అక్కడే ఉంటారు. సో మరి ఎలా ఉండబోతుంది అంటే మొదటిగా శనితో మొదలెడదాం. శనిశ్చరుడు 5వ స్థానంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 3వ తారీఖు వరకు కూడా స్వనక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద నక్షత్రంలో ఉంటారు. ఏ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అదేవిధంగా ఆ గ్రహం కూడా ఆ నక్షత్రం మీద ఉన్నప్పుడు సో పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని బలం కలిగి ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే ముఖ్యంగా ఇల్లు ప్రవేశం చేయటం, అంటే గృహప్రవేశాలు చేయడం కావచ్చు, ఇల్లు కొనటం, అమ్మటం లాంటివి చేస్తారు. ఆస్తి సంపాదన విషయాల ఎందు కూడా మీరు విరివిగా పాలు పంచుకుంటారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క శనిశ్చరుడు స్వనక్షత్రం మీద ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగ విషయంలో మధ్యస్థాయి ఉద్యోగాలు అయితేనేమి, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంటర్న్షిప్ ఇలాంటిలో పార్టిసిపేట్ చేయడం, జాయిన్ అవడం లాంటి వాటికి కానీ, ఇల్లు మార్చుకోవడానికి కానీ ఇలాంటి వాటికి కొంత అనుకూలతనిస్తుంది ఈ యొక్క శని ఈ యొక్క ఉత్తరాభాద నక్షత్రం మీద ఉన్నప్పుడు. అక్టోబర్ 3వ తారీఖు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ యొక్క శనిశ్చరుడు పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే గురుడు. శని గురు కాంబినేషన్. సో శని వెహికల్ అనుకోండి, ఈ యొక్క రోడ్ అనేది గురు నక్షత్రం ఉంటుంది. సో 2 కాంబినేషన్. ఇలాంటప్పుడు ఏముంటుందనంటే డబ్బు ప్రధానంగా కష్టపడితే వచ్చేది ఈ సమయంలో. అంటే శని కర్మకారకుడు, గురుడు జీవకారకుడు. అలాంటి కాంబినేషన్ రాశి నక్షత్రము ఈ గ్రహ సంబంధం వచ్చింది కాబట్టి వీరు ఆ సమయంలో ఎంత కష్టపడితే అంతే ఫలితం వస్తుంది. సో డోంట్ డిపెండ్ అండ్ లక్ అండి. ఆ సమయంలో గురుడు కూడా 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి అనుకోకుండా వచ్చే స్థితి లేదు. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. లేదంటే పెద్దవారి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి సంబంధించిన గతంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, అడ్డుపడినా, అలాంటి ఆలస్యం అవుతున్నా, అలాంటి డబ్బులు ఏదైనా ఉంటే మీకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అష్టంలో ఉండి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి పూర్వీకుల ఆస్తి, ఇన్సూరెన్సు ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా సరే మీకు వచ్చే అవకాశం బలంగా ఉంటుందండి. మరి శని వక్రీకరిస్తారు కదా 13 జూలై నుండి 25 నవంబర్ వరకు. ఆ మధ్యకాలంలో